హాయ్ నేను సతీష్. ఈ వీడియో చూసే ముందు మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తారో ఒక కామెంట్ పెట్టండి. సరదాగా చూద్దామని హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, విశాఖపట్నం, ఆస్ట్రేలియా, యూఎస్ఏ, రాజమండ్రి, వైజాగ్, విజయవాడ, గుంటూరు, కృష్ణ, ఎక్కడ ఏ ఊరు నుంచి జస్ట్ సరదాగా తెలుసుకుందామని ఊటీ నుంచా ఏ ఏరియా నుంచి ఒక్క సరదాగా. అయితే ఇంకోటి ఏంటంటే నిన్న నామినేషన్కి సంబంధించి గౌరవ్ని నలుగురు నామినేషన్ చేశారు కదా. జనరల్గా అయితే ఒకే కంటెస్టెంట్ని నలుగురు ఐదుగురు ఎట్లా నామినేట్ చేస్తే టార్గెట్కి గురయ్యాడు అంటారు. మరి నేను నామినేషన్లో ఆల్మోస్ట్ చెప్పిన అందరూ కూడా తనూజ, దివ్య, డీమన్ ఒకే పాయింట్లో చెప్పారు నువ్వు కన్ఫ్యూజ్ మాస్టర్ అని చెప్పేసి. బట్ సంజన మాత్రం రివర్స్లో చెప్పింది ఆయన ఏం కన్ఫ్యూజ్ కాదు, పాడు లేదు, ఆయన క్లారిటీ ఉంది, ఆయనకి తెలుగు కూడా అర్థమైతే అర్థం కానంటే ఇట్లా మాట్లాడు. మొత్తానికి ఒక కంటెస్టెంట్ నలుగురిని చేస్తే సానుభూతి వస్తుంది. మరి ఈ వారం ఇట్లా గౌరవ్ కూడా నిజంగా సానుభూతి వస్తుందా రాదా ఒక కామెంట్ పెట్టండి. అట్లాగే ఇంతగా అతనికి అందరూ చెప్పేది నీకు అర్థం కావట్లే అనేది గౌరవ్కి ఆట అర్థమవుతుందా అర్థం కాలేదా మీకేమనిపించింది ఒక మెసేజ్ పెట్టండి సరదాగా. ఒక్క కామెంటు ఎస్ అర్థమైందా అర్థం కాలేదా, కన్ఫ్యూజ్ అవుతుందా కన్ఫ్యూజ్ లేదా, క్లారిటీతో ఉన్నాడా లేదా, ఏదో ఒక పాయింట్ మీద ఒక్క మెసేజ్ అయితే కామెంట్ అయితే పెట్టండి. ఇక వీడియో చూసే ముందు లైక్ గుడ్డేసేయండి. తనూజ ఫస్ట్ ప్లేస్లోనే ఉంది, డంకా బజాయించేసి జెండా అయితే పాతేసింది. సీజన్ 9లో ఆవిడ నామినేషన్లోకి వచ్చిందంటే ఆవిడే ఫస్ట్, తర్వాత ఎవరైనా అనే మాదిరిగా ఓటింగ్ ఉంది. ప్రస్తుతానికి ఏకంగా 10 మంది వచ్చారు కనుక ఓటింగ్ ఎవరికి ఎట్లా ఉందంటే ఈ అమ్మాయికి ఫస్ట్ ప్లేస్లో 23% ఉంది. ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్తో పాటు ఫ్యాన్స్తో పాటు హౌస్లో కూడా ఆవిడ కూడా మొన్న యాడ్ అవ్వడం కూడా బాగా కొద్దిగా అది ఈ సీజన్లో ఈ మధ్యకాలంలో బాగా కొద్దిగా హైప్ వచ్చింది. ఏదైనా ఒక ఎక్కువ డిస్కషన్ జరిగింది బిగ్ బాస్ ఆడియన్స్లో అంటే దివ్య వర్సెస్ తనూజ ఇష్యూలో అక్కడ కూడా కొంత కనెక్టివిటీ అయితే వచ్చింది. మొత్తానికి 23 కొద్దిగా ప్లస్ అనుకోండి, 23+23 అట్లా ఉంది. ఇక రెండో ప్లేస్లో పవన్ కళ్యాణ్ ఆయన ఉన్నాడు. ఈయనకు ఒక 20% ఇట్లా ఉంది. ఇద్దరి మధ్య తేడా తక్కువగా ఉంది. అయితే ఇతర హౌస్లో తనూజకి ఎంత దూరంగా ఉంటే ఓట్లలో ఆడియన్స్ పరంగా అంత దగ్గర అవుతుంది, ఇంకా గ్యాప్ తగ్గిపోద్ది. కానీ అతడైతే ఆవిడికి దూరంగా ఉండే పరిస్థితి లేదు. ఆవిడ కోసం ఆడతాను, ఆవిడ కోసం ఉంటారన్న పరిస్థితి అయిపోయి అఫ్కోర్స్ అతనికి వచ్చిన ఫీడ్బ్యాక్ ఫ్రెండ్స్ అంత మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినా ఆట మార్చుకుందామని పొర్రపాటున బెండకాయ నా గుండెకాయ అని ఒక ఆర్గ్యుమెంట్ చేసిన దానికే హోస్ట్ వచ్చి ఫ్రెండ్స్ వచ్చారు, ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఆట మార్చాడు అని ఒక మాట అంటుంది. ఇంకేమంటాడు పాపం, తుస్సుమనిపోయి. అందువల్ల పాపం ఇప్పటికి ఎలివేషన్ రావాల్సింది కూడా రాలే. ప్రస్తుతానికైతే 20% సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇంకా పెంచుకోవచ్చు, పొటెన్షియల్ అయితే ఉంది. కాకపోతే నామినేషన్లు అయితే మనోడు మరీ ఘోరం అబ్బా. ఒకే మాట ఒకే పాట, అదే పల్లవి, అదే చరణం, అదే ఇదండిగా అందరికీ అదే మాట. సంజనా గారు మీరు తక్కువ, నిఖిల్ నువ్వు చాలా తక్కువ, రామురాధు నువ్వు తక్కువాడు, నువ్వు ఇంకా ఓపెన్ అవ్వలే, ఇంకా మింగిల్ అవ్వలే, ఇంకా ప్రూవ్ చేసుకోలే, వచ్చేవారమైన ప్రూవ్ చేసుకో. మంచి ఆర్గ్యుమెంట్ స్కిల్స్ లేనట్టు ఉన్నాయి. సరే, ఇక మూడో ప్లేస్లో సుమన్ శెట్టి ప్రభంజనం 12%తో ఓటింగ్తో ఉన్నాడు. వాళ్ళిద్దరిలో సగం అనుకోండి. అయితే నేను నామినేషన్ విషయం గురించి కూడా మాట్లాడాను. నిఖిల్ అయితే అన్నాడు కదా, ఏముంది రోజుకు 10 సిగరెట్లు తప్ప ఆడింది ఏమీ లేదు, ఆడియన్స్ ఎలా చెబుతున్నారో నా అలాగే మీరు కూర్చుంటున్నారనేది తీసి పడేశాడు. అయితే వారం రాగానే హోస్ట్ ఇతను పొగడ్డానికే నేను వీకెండ్ రావాలనే మాదిరిగా హౌస్ మేట్స్ అందరినీ భరణే పొగిడితే సుమన్ శెట్టిని పొగిడేది హోస్ట్. ఆ పొగడతలతో అసలు సుమన్ శెట్టికే అర్థం కాని పరిస్థితి. నాకు తెలియకుండా నేను ఎంత ఆట ఎప్పుడు ఆడేస్తున్నా అబ్బా, ఎంత రేంజ్లో ఏందో నాయన విచిత్రం ఇది. ఏదైనా అర్థమవుతుంది కానీ సుమన్ శెట్టి ఓటింగ్ మాత్రం ఒక మిరాకిల్ అనుకోవాలి. ఒక ట్రెండ్ సెట్టర్ ఇతను, ఒక టార్చ్ బేరర్ అంటారు కదా, అట్లా ఈ సీజన్ 9కి సంబంధించి కంటెంట్ లేకపోయినా ఓటింగ్లో ఉంటూ ఒక ఏదో మొత్తానికి జరుగుతుంది. అలాగే 4th ప్లేస్లో సంజన ఉంది. ఈవిడికి ఒక 10% ఓటింగ్ అయితే ఉంది. ఇమాన్యుయల్ లేడు. అది ఖచ్చితంగా 2-3% అని ప్లస్ పాయింట్ అవుతుంది కదా. ఆవిడ చెప్పినట్టుగా నిన్న గౌరవ్ నామినేషన్ చేస్తే రివెంజ్ నామినేషన్ కింద చేసింది తప్ప వ్యాలిడ్ పాయింట్ లేదు. ఈవిడ కంటెంట్ కూడా కొద్దిగా తగ్గింది. కాకపోతే ఎంటర్టైన్మెంట్ ఉంది, ఆవిడ ఆట నచ్చే వాళ్ళు ఉన్నారు. నిజంగా నిన్న నాగార్జున గారు మన సండేనా సాటర్డే చెప్పినట్టుగా నువ్వు ఎక్కడున్నా నీ ఆట నువ్వు వాడేస్తావమ్మా, నీ కంటెంట్ నువ్వు క్రియేట్ చేసేస్తావమ్మా, నీ హడావిడి నువ్వు చేస్తావమ్మా. ఆవిడ అంతే, ఏ బాధ ఉన్నా గొడవ ఉన్నా నైట్ పడుకొని మర్చిపోయి తెల్లారొచ్చి మళ్ళీ మొదలు పెట్టుకుంటుంది. ఆ రకంగా ఉంది. అలాగే ప్రస్తుతానికి భరణి ఒక 5వ ప్లేస్లో ఉన్నాడు, ఒక 8% ఉంది ఓటింగ్. ఇది వీకెండ్ తర్వాత మాత్రం ఆ గోల్డెన్ బజర్ కోసం తనూజని అడగడంతో నా కోసం వస్తే కాపాడతావా అని అడగడంతో, సేవ్ చేస్తావని అడగడంతో ఖచ్చితంగా సింపతి వస్తుంది. అరే ఒకప్పుడు నిజంగా ఎంత బాధాకరం అంటే ఈ సీజన్లో ఫస్ట్ 2 వీక్స్లో విన్నర్ మెటీరియల్ పక్క జెండా బాతేశాడు, పక్క టాప్ విన్నర్ మెటీరియల్ అనిపించుకున్నాడు. కామనర్స్ అందరూ అటాక్ మోడ్లో ఆ గుడ్డు కోసం బాగా టార్గెట్ చేయడంతో అలాంటి భరణి
ఈరోజు నా కోసం సేవ్ చేస్తావా రీఎంట్రీలో అని అడగడం చూస్తే నిజంగా బాధగా అనిపిస్తుంది. అతనికి బేసిక్గా సీరియల్ ఆర్టిస్ట్గా చాలా పొటెన్షియల్ ఉంది, ఫిజికల్గా ఆడతాడు, అన్నీ ఉన్నాయి. ఆ యాంగ్రీ యంగ్ మ్యాన్ యాటిట్యూడ్ ఉంది, అగ్రెసివ్నెస్ ఉంది, అజాత శత్రువు అట్లాగే ఉన్నాడు. కానీ ఏం ఉపయోగం, అన్నీ ఉండే అల్లుడి నోట్లో శని అనే మాదిరిగా ఓపెన్ అవ్వట్లా. అయితే నిన్న మాత్రం చాలా బెటర్. కొన్ని పాయింట్లు ఏవి చెప్పాడా, రీజన్స్ ఏం చెప్పాడా, నామినేషన్ మనం పక్కన పెడితే తెగించి దివ్యాను నామినేట్ చేయడం అని మిరాకిల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే నా వాళ్ళు నా చెల్లి, నా కూతురు, నా అన్న, నా తమ్ముడు, నా వాళ్ళు ఉండాలి, నేను సేఫ్గా ఉండాలి, మా వాళ్ళు సేఫ్గా ఉండాలి అనుకునే ఆయన తన చెల్లి అనుకునే దివ్యాన్ని నామినేట్ చేయడం అంటే చాలా పెద్ద విషయమే. మొత్తానికి మంచి పనే చేశాడు, అదే బెటరు. ఇక ఆవిడ కూడా దూరంగా ఉంటే ఇద్దరికి నష్టం తగ్గుద్ది. లేకపోతే ఇద్దరు ఏమవుతారు, నా కోసం నువ్వు, నీ కోసం నువ్వు అని ఇక బిస్కెట్ అయిపోతారు కదా. చాలా మంచి పనే చేశాడు. ఇక ఆయన ఆవిడ దూరంగా ఆవిడ ఇతను ఆడుకుంటే ఇద్దరికి మంచిదే కదా. మంచి పని చేశాడు. ప్రస్తుతానికి పర్వాలేదు, సేఫ్ జోన్. ఇక నెక్స్ట్ వన్ 6వ ప్లేస్లో దివ్య, అన్న వెనకనే చెల్లి ఉంది. ఇక్కడ లాస్ట్ వీక్ ఆ తనూజ మీద అటాకింగ్తో ఆ కెప్టెన్సీ టాస్క్ దెబ్బతో ఈవెన్ గట్టిగానే బయట పిఆర్ అయితే విపరీతంగా టార్గెట్ చేశారు. అయినా సరే ఈ అమ్మాయిని మెచ్చుకోవాలి, ఎందుకంటే ఆవిడ జస్ట్ కామనర్. ఇప్పుడు తనూజ అంటే ఆల్రెడీ సెలబ్రిటీ, బేభత్సంగా మిలియన్స్ ఫాలోవర్స్తో ఉండే వచ్చిన ఆమెకు ఓటింగ్ అంటే పెద్ద మ్యాటర్ కాదు. బట్ ఇప్పుడు కామనర్గా వచ్చి అన్నింటికంటే ఏంటంటే వీక్ అండ్ ఫీడ్బ్యాక్తో అందరూ పీచేమౌట్ అనేసి యూటర్నల్ తీసుకొని సరెండర్లు అయిపోయి ఆవిడకి నామినేషన్ కూడా చేయకూడదని మాదిరిగా నన్ను ఎవరైనా చేశారో చెప్పండి. అఫ్కోర్స్ తనుజనే కాదు, ఆ టాప్ స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అనిపించుకోవాలి ఎవరికి చేయలే, ఆ బాటంలో ఉండే వాళ్ళకి బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్కి అందరూ చేశారు. బట్ ఈ అమ్మాయికి దివ్యకి తనుజాకి ఇది ఫ్యాన్స్ గట్టిగా ఉన్నారు, ఆట బాగుందని మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తున్నా సరే డి అంటే గట్టిగా నిలబడింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ని ఢీ కొట్టింది. సేఫ్ ఆడలా, ఖచ్చితంగా సేఫ్ ఆడలే. ఇప్పుడు ఇమాన్యుయల్ కెప్టెన్స్ కోసం గట్టిగా ట్రై చేసింది కదా, అది కూడా ప్లస్ పాయింట్. అది ఇమాన్యుయల్ ఫ్యాన్స్ సంబంధించి ఒక 1 or 2% ఖచ్చితంగా షేర్ అవుతుంది. ఈ వారం అయితే దివ్య సేవ్ అయిపోద్ది, నో డౌట్. ఎంతమంది ఎన్ని రకాలుగా దివ్య ఎలిమినేషన్ బటన్ కొట్టండి అయినా సరే ఆవిడకైతే అఫ్కోర్స్ తనూజ ఆటను నచ్చని వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు కదా. ఈ వారం రచ్చంతా వీళ్ళిద్దరి మధ్య అయింది కదా. అలాగే నెక్స్ట్ వన్ 7వ ప్లేస్లో 7% ఓటింగ్తో డీమన్ పవన్ ఉన్నాడు. ఆయన బిహేవియర్ వైజ్ నచ్చుతాడు, ఖచ్చితంగా నచ్చుతాడు. కూల్ అండ్ కామ్ అండ్ కంపోజ్డ్ పర్సనే. మొన్న ఎప్పుడో పాప ఆయన బ్యాడ్ లక్ కొద్ది ఆ రీతి విషయంలో ఫ్రస్ట్రేట్ అయిపోయి అందుకే కొద్ది గ్యాప్ ఇచ్చుంటే మళ్ళీ సర్దుకుండేది. ఆ బ్యాట్ మీద 2 సార్లు తోసాడు, రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపించేస్తామని హడావిడి అయింది. కానీ ఆ ఒక్కటి తప్ప మరీ పీక్స్కి వెళ్ళిపోయింది ఆయన ప్రెజర్. కాబట్టి బిహేవియర్ వైజ్ ఫస్ట్ నుంచి కూడా మంచి కుర్రాడే. ఇక ఫిజికల్ టాస్కులు చెప్పేది ఏముంది, 100% ఇచ్చి పడేస్తాడు. ఆయనకంటూ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్తో మెయిన్ బ్యాట్లకి ఏంటంటే ట్రాక్ తప్ప అంతా పాజిటివే. ప్రస్తుతానికి సేఫ్ జోన్లో ఉన్నాడు. 8వ ప్లేస్లో రీతు చౌదరి, ఒక 6% వచ్చినప్పటి నుంచి సేమ్ ఫాలోయింగ్, సేమ్ ఓటింగ్తో కంటిన్యూ అయిపోతుంది. హౌస్లోకి వచ్చాక నెగిటివిటీ కొద్దిగా పెరిగింది. ఆ ట్రాక్ వల్లే మెయిన్. కొద్దిగా ఫస్ట్లో ఫ్లిప్లు కొట్టేసి బర్నైన దారుణంగా ఓడించేసి అవి బాబాయ్ అయిన మాదిరిగా అట్లా కొద్దిగా అటు ఇటు జంపింగ్ చేసింది. కానీ అన్ఫేర్ డెసిషన్స్ తీసుకొని క్రమక్రమంగా ఆ ఫిజికల్ టాస్క్లు వచ్చేసరికి మంచిగా ఆడడం వల్ల క్రమంగా ఆ పాజిటివిటీ పెంచుకుంది, నెగిటివిటీని తుడిచిపెట్టుకుంటూ. కాకపోతే ఉండాలని తపన గట్టిగా ఉంది. ఏదో ఒక రకంగా నేను ఉండాలి, నేను ఆడాలి, ప్రతి దశలో కూడా ప్రూవ్ చేసుకునేదానికి ట్రై చేస్తుంది. దొంగల టాస్క్లో కావచ్చు, కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్లో కావచ్చు, ఏదైనా సరే ఆడాలి ఆ జీల్ అయితే కనిపిస్తుంది. ఎందుకో ఉంటాం పోతే పోతామని అలాంటి యాటిట్యూడ్ కాదు. ఖచ్చితంగా నిజంగా చెప్తే కదా, డీమోన్కి ఈ అమ్మాయికి ట్రాక్ వదిలేస్తే ఇద్దరు పక్కా టాప్ 5 కంటెస్టెంట్స్ ఎప్పటికీ కూడా. ఈ వారానికి కూడా గట్టిగా చెప్పచ్చు, ట్రాక్ వదిలేసి ఇంకా డూ ఆర్ డై అన్నట్టు ఆడితే ఖచ్చితంగా టాప్ 5. ఇప్పుడు నిన్న కూడా చూసాం కదా, నామినేషన్లో కూడా డీమోన్ అంటే ఒకలా చూస్తాం, మిగతా వాళ్ళతో ఒకలా చూస్తాం, మీ ఇంట్లో వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారని ఆవిడికి చెప్పినా అతనికి చెప్పినా మార్చుకోవట్లేదు. అది వాళ్ళ బ్యాడ్ లక్ అంతే. ఇక 9వ ప్లేస్లో గౌరవ్ ఉన్నాడు, 4% ఉంది. ఎప్పుడు వచ్చినా లీస్టే, కనెక్ట్ అవ్వాలంటే కష్టమే. ఇప్పుడు సంజనతో ఏమన్నాడు ఆయన, నేను 7 టాస్కులు గెలిచాను, మీరేం చేశారో, ఒక టాస్క్ని గెలిచారా, ఎమోషన్ అయిపోతారు, ఓవర్ ఎమోషన్, డ్రామా అనిపించింది, కంటెంట్ కోసం ట్రై చేస్తారంటే ఇతనికి అర్థం కాలే. టాస్కులు కాదు బిగ్ బాస్ అంటే. అఫ్కోర్స్ ఆడాడు, ఆయన ఎఫర్ట్స్ నేను తక్కువ చేయట్లేదు, చాలా బాగా ఆడాడు, చాలా కష్టపడాడు. ఆయన ఆడితేనే గెలవగలిగే టాస్కులు అనే మాదిరిగా ఆయన ముద్ర వేశాడు. కాకపోతే ఎమోషన్ కూడా ఇంపార్టెంట్. ఎమోషనల్గా ఎవరో ఒకరు కనెక్ట్ అయిపోవాలి, అవే నిలబడతాయి. ఈయన టాస్కులు గెలిచేస్తాననే ఫీల్ కాకుండా, ఇప్పుడు ఇన్విజిబుల్ డ్రెస్లో కూడా మీరు కంటెంట్ అనే ఫీల్డ్లోనే ఉన్నారంటే, నిన్న 4 అతన్ని టార్గెట్ చేసినప్పుడు కూడా ఏంటి సెల్ఫిష్ అన్నారు, ఎట్లా చెప్పారు. అప్పుడు అతనికి టార్గెట్ గురయ్యాడు, అయ్యో పాప అని ఒక సింపతి, ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయింది అనుకోండి, ఖచ్చితంగా ఇతను ఎవరు ఆపలేరు, ఖచ్చితంగా టాప్ 5 వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ప్రిన్స్ ఎవరు ఉన్నాడు ఆ సీజన్లో, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి, ఇప్పుడు వేరే కంటెస్టెంట్ టూ మచ్గా మాటలు వేసడం, మరి పురుగులకు తీసిపడేయడం, ఆయన కూడా చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ అవన్నీ చెప్పడంతో ఆ రైవల్రీ కొనసాగించుకుంటూ ఖచ్చితంగా టాప్ కంటెస్టెంట్గా అయిపోయాడు ఆయన.
ఇతను కూడా అలాగే ఎమోషనల్గా వస్తే బాగుంటుంది, లేకపోతే కష్టం. ఇక 10వ ప్లేస్లో నిఖిల్ 3% ఎందుకు వచ్చాడో ఆయనకే అర్థం కానట్టుంది. పిక్నిక్ వచ్చినట్టే ఉన్నాడు, ఫిజికల్గా స్ట్రెంత్ ఉండే సరే ఆడు, అలా కూర్చుంటాడు అంతే. మరి ఎట్లయితే ఎట్లా కనెక్ట్ అవుతారు? నామినేషన్ పాయింట్లు ఉండవు, ఫిజికల్ టాస్క్లు ఆడు, పోనీ ఫన్ ఉండదు, ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఒక ఎమోషనల్ ఉండదు, కామెడీ ఉండదు, ఏమీ ఉండదు. ఉన్నానంటే ఉన్నాను అంతే. అందువల్ల బాటమ్ 2లో ఉన్నాడు. సో డబుల్ ఎలిమినేషన్ అయితే నిఖిల్ అండ్ గౌరవ్, వైల్డ్ కార్డ్స్ ఫైర్ స్ట్రోమ్తో వచ్చిన ఇద్దరు కూడా క్లోజ్ అయిపోతే మొత్తం ఫైర్ స్ట్రోమ్తో వచ్చిన 6 చాప్టర్ క్లోజ్. ఇక పాత ఓల్డ్ కంటెస్టెంట్స్ అంతా ఆడుకోవచ్చు. కామనర్స్లో వచ్చిన ఒక 2 ఉన్నారు, మిగతా అందరూ సెలబ్రిటీస్లు ఉన్నట్టు. సో ఇది ఓటింగ్ అనాలిసిస్. మరి మీకేమనిపించిందో ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. న్యూస్ బాల్ అండ్ జర్నలిస్ట్ సర్వీస్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ బటన్ టచ్ చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్టు అవుతుంది కనుక. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.